అంటారు. ఆ సంసారాన్ని ఈదడం మన వల్ల కాదని ఇద్దరు మొగుళ్ళు అంటున్నారు. ఇంతకీ ఆ మొగుళ్ళ కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. మన ఇంటికి మహాలక్ష్మి రావాలి. అరే తమ్ముడు అన్న మహాలక్ష్మి నేను రమ్మానని చెప్పి రమ్మా. అబ్బా పోయినసారి అలాగే పిలిస్తే గంట సేపు గడ్డి వాళ్ళ నుంచి బయటకు రాలేదు ఇద్దరు. మీ ఇద్దరు పెళ్లి చేసుకొని ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు తీసుకురండి రా. ఇప్పటికిప్పుడు కోడలంటే ఎక్కడ దొరుకుతారు? ఇలాంటి చెత్త పనులు చేస్తారని చెప్పేసి నేనే మా అత్త వాళ్ళ సంబంధం చూసా. అమ్మాయి అందమైన కుందనాల బొమ్మరా. చూసావా, అమ్మకి నేను ఇష్టం లేదు అంటావు. నీ కోసం మ్యాచింగ్. ఒరే పెద్దోడా, ఈ అమ్మాయి నీ కోసమే, ఇది నా పెద్ద కోడలు. అమ్మ రెండో అమ్మాయి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. చిన్న బాబు, ఈ అమ్మాయి నీకే, ఇది నా చిన్న కోడలు. రేయ్ మరి తాళి కట్టండి. బాబు, 1 సంవత్సరం లోపు 12 బిడ్డలు కావాలి. నేను మీ నాన్న అలా టూర్ కి వెళ్తాం. తమ్ముడు అన్నయ్య ఏదో అయిపోయిందిరా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఏవండి, పాలు తీసుకోండి. అమ్మో, నా తమ్ముడు తాగాడో లేదు. అరే తమ్ముడు, అన్నయ్య పాలు తాగావా? లేదన్నయ్య. పాలు తాగేంత వరకు నేను పాలు తాగలేను రా. అదేంటన్నయ్య? చిన్నప్పటి నుంచి నువ్వు తినుకుంటా నేను తిన్నాను రా. ఊరుకో అన్నయ్య, ఈవెంట్లు అని చెప్పి వైజాగ్ నెల్లూరు ఎన్ని తిని రావట్లేదు. సరే ఏమే ఆ పాలు ఇటీ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదిగోండి. తాగావా? తాగండి చెప్పు. తమ్ముడు పాలు తాగా. ఏమండి, ఏంటే శోభనం చెయ్యాలా? మా అన్నయ్య అక్కడ వేసాడు లేదు. అన్నయ్య ఏంట్రా చెయ్యేసావా? తన ముఖం చూస్తే కాలే కట్టి కూడా అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యన్నయ్య. ఓకే తమ్ముడు చెయ్యేసా? చెయ్యేసాడు. ఏంట్రా మీ అన్న చేసాడు, నువ్వు వెయ్యవా? అంతే. నేను డ్యూటీకి వెళ్తున్నా. ఏమండి ఎదుర్రానా? ఏంటి ఎదురొచ్చేది? పొద్దున్నే నల్ల పిల్లి ఎదురొస్తే ఎలారి వచ్చి గుద్దేద్ది. తమ్ముడు అన్నయ్య డ్యూటీకి వెళ్తున్నా, ఎదురురారా. ఏంటి ఇలక మొహం వేసుకొని నువ్వు ఎదురొస్తే నాకు యాక్సిడెంట్ అయితే ఎవడో బాధ్యత? అన్నయ్య నేను జాబ్కి వెళ్తున్నాను, కొంచెం ఎదురు రావా? రారా. అయినా వాళ్ళతో మాకెందుకు కానీ అక్క పద నీళ్లు పట్టుకుందాం. బిందెది అమ్మా. ఊకో అక్క. బిందెది ఇవే. ఏ ఊకో. బిందె పెట్టి ఇక్కడ ఇంటికి పెద్దదాన్ని నేను కదా, నేను పెట్టలేదు చూసుకుంటా. ఏంటి నన్ను మైనర్ అన్ని పని ఏమైంది? మీ వదిన చెంప పగలు కొట్టిందో అమ్మా. అడుగుతాను. వదినా చెప్పు. దాని మీద చేసావంట కదా, అది నాకు నచ్చలేదు. అది నేను కొట్లాడుకుంటే మగాడు లేని ఇంట్లో చూసి దూరి ఒక ఆడపిల్ల మీద కన్నేసారు. చెంప బల కొడితే ఇంకోసారి నా ఇంటి మీదకి వస్తాం, మా మొగులు లేనప్పుడు. చూసారా పెళ్లి చేసుకుంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఏమైంది? వదిన ఏదో అన్నా ఉంటే సారీ చెప్పు. చెప్పాడు మా ఆయన మగాడు. పిచ్చేసాలి, నా పిల్లల మీద చెయ్యెత్తుతావా? నిన్న కాక మొన్నొస్తే దాని మీద చెయ్యెత్తినందుకు నన్ను ఎదిరిస్తారా? ఎదిరిస్తాను. సరే ఈ ఇంట్లో నీ భాగం నువ్వు తీసుకో, నా భాగం నేను తీసుకుంటా. ఓకే. రేపటి నుంచి నీ కాపురు నీది, నా కాపురు నాది. సరే పదవే. అరే తమ్ముడు, ఏమే ఫైమా, ఏమండి ఎద్దొచ్చి గుద్దునా లారీ వచ్చి గుద్దునా నువ్వే ఎదురు రావాలరా. ఓకే అండి. నేను జాబ్కి వెళ్తాను, ఎదురు. అన్నయ్య ఏమండి ఎదురు రావే. ఒక్క నిమిషం.
సర్లే. జాగ్రత్త. వా, ఒకటే పేలు. పేనా? నాకు చూడడం బాగా తెలుసు. అవునా? సరేగానక్క, ఇందుకు నువ్వేం తీసుకొచ్చావు? కట్నం. సింగిల్ కాటన్ బెడ్ తీసుకొచ్చాను తెలుసా? అవును, సింగిల్ కట్ బెడ్ లో మీ ఆయన సరిపోతాడు. నువ్వు ఎక్కడ పడుకుంటావు? బాత్రూమ్ లోనా? నీ పని చెప్తా. బా. ఏం జరిగింది? అది నన్ను కొట్టిందండి. అదే, ఇంకోసారి నా పిల్లని జోలికొచ్చాడు మామూలుగా ఉండదు. ఎవరితోనే ఫోన్ మాట్లాడుతున్నావు? ఫోన్ మాట్లాడటం కాదు, ఈ అన్నున్నాడు కదా బర్రి ముఖమోడు, నా సెంప వాయించేశాడు. పిచ్చిచేస్తున్నావా? ఎందుకు కొట్టాడు నా పిల్లాన్ని? చిన్నప్పటి నుంచి నేను పెడితే ముద్దలు తిన్నాడు. నిన్నే కొడతావురా? మనల్ని కొట్టి ఈలేడిస్తారేంట్రా? అసలు ఎందుకు గొడవ పడుతున్నారు అర్థం కావట్లేదురా. ఓ పని చేద్దాం, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాం అని చెప్పి ఇంట్లోనే దాక్కుందాం. ఓకేనా? ఏ ఫైమా, ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు ఎదురు రావద్దు. అక్క ఏం కలుపుతున్నావు చెల్లె? మునక్కాయ కూర. మీ మరిదికి మస్తు ఇష్టం. నాకు నీ కూరలు అంటే చాలా ఇష్టమే. నీకంటే ఎక్కువ నాకు నా ప్రాణమే. ప్రాణం వద్దు, ముద్ద పెట్టు. నీకొక ముద్ద, నీకొక ముద్ద. మరి మాకు లేదా? ఏంటి? ఎగిరి కొడతావే నన్ను. నన్ను ఇప్పుడు వచ్చి ఎవడో ఒంటిపై చేయలేదు. యాక్చువల్ గా భాస్కర్ గారు మీరు చెప్పొచ్చింది నా పెళ్ళం కూడా కొట్టలేదని కదా. అసలు ఎందుకే మీరు ఇలా చేస్తున్నారు? మరి ఏంటండి ఎప్పుడు పడితే తమ్ముడు 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 అంటారు? ఎప్పుడన్నా నన్ను ఇష్టపడ్డారా? ఈయనైతే అసలు ఇష్టపడ్డు కన్నా కూడా అన్నయ్య 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 పక్కన నేను పిచ్చద్దాన్నా. అందుకే మీ ఇద్దరిని విడిగొట్లని. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ ద అవర్ స్కిట్. సరే, ఈ రెండు బొచ్చులు తీసుకొని గుడ్డేరు అడుగుతానండి. పోనీ ఎక్కడి నుంచి? అంటే వదిలేస్తున్నారా? పో ఎక్కడి నుంచి, ఎలా పో ఎక్కడి నుంచి. తమ్ముడు అన్నయ్య, జీవితంలో ఎప్పుడు మనం విడిపోకుండా ఉండాలరా. అవునరా. చాంగురే చాంగురే మమత నిన్ను కోరే. ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ ఫ్యామిలీ డ్రామా స్కిట్? ఇది ఫ్యామిలీ డ్రామానా లేదంటే యాక్షన్ ఫిల్మ్ అనా నాకు అర్థం కావట్లేదు. ఐ రియలీ లైక్డ్ ద డ్రామా. గుడ్ లక్. ఇంద్రజ గారు. భాస్కర్ గారు, వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్, వెరీ నైస్, ఐ ఎంజాయ్.